వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలవబడి శక్తిని ఇమ్మయ్యా, నీ ఎదుట నిలవబడి శక్తిని ఇమ్మయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. ద్రాక్షావల్లివి నీవే కదా, ద్రాక్ష తీగను నీవే కదా. ద్రాక్షావల్లివి నీవే కదా, ద్రాక్ష తీగను నీవే కదా. నీ జీవమునలో పోసి నన్ను ఫలించే తీగగా చేయమయ్యా, నీ జీవమునలో పోసి నన్ను ఫలించే తీగగా చేయమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. పరమాకుమ్మరి నీవే కదా, జిగటమన్నును నీవే కదా. పరమాకుమ్మరి నీవే కదా, జిగటమన్నును నీవే కదా. నీ హస్తమునపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయమయ్యా, నీ హస్తమునపై చాపి నన్ను సరి అయిన పాత్రగా చేయమయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. గొర్రెల కాపరి నీవే కదా, గొర్రె పిల్లను నీవే కదా. గొర్రెల కాపరి నీవే కదా, గొర్రె పిల్లను నీవే కదా. నీవు నాకు తోడుండి నిత్య మార్గమున నన్ను నడుపుమయ్యా, నీవు నాకు తోడుండి నిత్య మార్గమున
వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలవబడి శక్తిని మయ్యా, నీ ఎదుట నిలవబడి శక్తిని మయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకున్నాను మనం ఒకవేళ కలుస్తామో లేదో అని చెప్పేసి అనుకున్నాము. ఆమేన్, ప్రైజ్ గాడ్. మనము చరిత్రలో, మానవుని యొక్క చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉంటున్నాం, కాలంలో మనం ఉంటున్నాం. దురదృష్టవశాత్తు మనకెవరికి తెలియదు. ఆమేన్, ప్రైజ్ గాడ్. యేసుప్రభువు అన్నాడు కదా, నువ్వు అనుకున్నని గడియలో నేను వస్తున్నాను, దొంగ వలే నేను వస్తున్నాను అని చెప్పేసి. ప్రైజ్ గాడ్. ఆ విషయాలు కొన్ని ఈరోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని బిడ్డలారా యెరూషలేం వైపు అన్ని కనులు చూస్తూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. యెరూషలేంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఈరోజు కొన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క రెండవ రాకడకు సూచనగా ఉంది. మనం సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడని అంటాం, కానీ యాక్చువల్గా ఈ రాత్రి రాకడ రావాలి. బైబిల్ లెక్కల ప్రకారంగా, యూదులు చెప్పిన లెక్కల ప్రకారంగా, వాళ్ళ తల్మూదు కానీ లేకపోతే వాళ్ళ యొక్క యెహూదు గ్రంథంలో రాసినటువంటి ప్రకారంగా, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రకారంగా ఈ రాత్రి రెండవ రాకడ జరగాలి. ఓకే, ప్రైజ్ గాడ్. అంటే ఇంకొకటి ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మనం సిద్ధపడి ఉండాలి. రేపేం జరగబోతుందో ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు సంఘంగా మనము కూడి వచ్చేదానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు ఏదైతే ఉంటున్నాయో అవి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. దీనికి మనం ఎక్కడ చూడాలి అంటే కన్నా యెరూషలేం వైపు చూస్తూ ఉండాలి, ఇజ్రాయేల్ వైపు చూస్తూ ఉండాలి. ఇజ్రాయేలు భూమి యొక్క నడిబొడ్డున ఉంటుంది. ఆమేన్. భూమికి సెంటర్ పాయింట్ ఏదైనా ఉందా అని అంటే గిన, ప్రైజ్ గాడ్, అది ఇజ్రాయేల్ అయి ఉంటున్నది. ఇజ్రాయేల్లో సెంటర్ పాయింట్ ఏది అని అంటే గిన యెరూషలేం అయి ఉంటున్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రైజ్ గాడ్, అన్నీ కూడా ఎవరి వైపు చూడాలి అంటే గిన ఇజ్రాయేల్ వైపు చూడాలి. ఇజ్రాయేల్లో జరిగే మార్పులు ప్రపంచం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటున్నాయి. ఆమేన్. ఇప్పుడు అన్నిగైనా చెప్పాలనుకున్నట్లయితే చాలా సమయం అవుతుంది కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ వైపు చూస్తూ ఉంటున్నాయి. ఈరోజు మనము క్రైస్తవులముగా మనకు చాలా సంబంధం ఉంది. ఇజ్రాయేల్కి, యూదులకి మనకు చాలా సంబంధం ఉంది. వీలైతే నేను ఎప్పుడైనా కానీ దాని గురించి చెప్తూ ఉంటున్నాను. ఇజ్రాయేల్లో జరిగే మార్పులన్నీ కూడా క్రైస్తవులుగా మనకు అవి చాలా కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, కొంతమందికి ప్రమాదకరంగా ఉంటాయి. ఆమేన్. ఇది నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి అది జరుగుతుంటుంది. సో కనుక మన చూపంతా కూడా మన ఇజ్రాయెల్ వైపు ఉండాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. ఇజ్రాయెల్ దేశము ఈ విధంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆమేన్. నేను చెప్పాను నడిబొడ్డులో ఉంటుంది అని చెప్పేసి. ప్రైజ్ గాడ్. మధ్యధరా సముద్రానికి తర్వాత యూఫ్రటీస్ నదికి మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉంటుందో దీన్ని పాలస్తీనా అని చెప్పేసి అంటారు. అబ్రహాము స్వాధీనం చేసుకున్నటువంటి స్థలము, దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమిగా ఇచ్చినటువంటి స్థలం అయి ఉంటున్నది. ప్రైజ్ గాడ్. అయితే కొన్ని కారణాల వల్ల దావీదు తర్వాత దేశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు జరిగే యుద్ధం ఏం జరుగుతుంది అని అంటే గిన వాళ్ళు మరలా ఆ దేశాన్ని, ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకోవాలి. 3000 సంవత్సరాలు అయిపోయింది దావీదు చనిపోయి, దావీదు ఏలి. అయితే దావీదు ఏలినటువంటి భూభాగం ఏదైతే ఉంటుందో ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోవటమే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ యొక్క ధ్యేయమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. మనకి ఇక్కడ చూసినట్లయితే గిన ఇది గోలాన్ హైట్స్ అని అంటారు, పచ్చగా ఉన్నటువంటి గోలాన్ హైట్స్ అని అంటారు. ఐ మీన్ 67 సంవత్సరంలో 1967 సంవత్సరంలో యుద్ధం జరిగినప్పుడు సిరియా దగ్గర నుంచి ఈ భూభాగాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఐ మీన్
మరలా ఎన్ని ప్రయత్నాలు చేసి 7 దేశాలు వారి మీదకి వ్యతిరేకంగా వచ్చినా కానీ వీళ్ళు తరిమి కొట్టారు, కానీ ఆ భూభాగాన్ని ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు జరిగే యుద్ధం అంతా కూడా దీనికోసం జరుగుతుంది. ఈ చిన్న స్థలం ఉంది కదండి, ఎర్రగా కనపడుతుంది కదా, దానికోసం జరుగుతుంటుంది. ఇది ఏంటి అంటే కన్నా పాలస్తీనా ఉంటున్నది. పాలస్తీనా ఇక్కడ ఒక భాగం ఉంటుంది, ఇక్కడ ఒక భాగం ఉంటుంది. దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు, దీనిని గాజా స్ట్రిప్ అని అంటారు. ఈ భూభాగము ఈరోజు ఇప్పుడు యుద్ధం చేసి దీన్ని స్వాధీనపరచుకోవాలని ఉంటున్నారు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే కన్నా అరబ్ దేశాలన్నీ కూడా 57 అరబ్ దేశాలు ఒకటే ఒక సైన్యంగా రాబోతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. ఇప్పటి వరకు 3 సార్లు యుద్ధాలు జరిగినాయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అరబ్ దేశాలని కూడా ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేకపోయారు. ఒక్కసారి కూడా వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చలేకపోయారు. కానీ ఇజ్రాయెల్ అయితే మాత్రం తన ఉద్దేశాలు నెరవేర్చుకున్నది. ప్రైజ్ గాడ్. గోలాన్ హైట్స్ని తెచ్చుకున్నది. ఇప్పుడు గాజా స్ట్రిప్ను మీరు చూస్తూ ఉంటారు న్యూస్లో, వాట్సాప్ లైన్ బంద్ చేసి ఇట్లా చూడండి. ప్రైజ్ గాడ్. మనకు చూస్తే గిన ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవ్వరు ఏం చెప్పలేకపోతున్నారు, ఎవ్వరికి మాట వినటం లేదు వాళ్ళు. సరేనా? ఇప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ కూడా దీని మీదకి, ఈ చిన్న దేశం మీదకి రాబోతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. వీళ్ళు ఎవరి సహాయం తీసుకోబోతుంటున్నారు అంటే గిన చైనా డ్రాగన్, ఆది ఘట సర్పము. రెండవది రష్యా ఎవరు అంటే గిన గోగు మాగోగు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కలుస్తారో 3వ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ 57 దేశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఇజ్రాయేల్ని ఎదిరించే సత్తా లేదు వాళ్ళకి. వారం రోజులైంది ఖతార్లో మీటింగ్ జరిపారు, సైన్యం చేస్తామన్నారు. ఈజిప్ట్ మాత్రమే ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈజిప్టు 40,000 మందిని ఇక్కడ ఈ భాగంలో వాళ్ళు 40,000 మందిని పెట్టి ఉంటున్నారు. తక్కిన దేశాలు ఎవరు కూడా ఇంకా రాలేదు. ఓమాన్లో నుంచి కూడా కొంత సైన్యం అక్కడికి వెళ్ళాలి, కానీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరు అడిగినా కానీ మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర సైన్యం లేదు, మా దగ్గర అది లేదు, మా దగ్గర ఇది లేదు అంటున్నారు. పొరపాటున వీడేం చేశాడంటే వీడు ఒప్పుకొని ఓడి వచ్చి ఉంటున్నాడు, కానీ వీళ్ళ మీద దండెత్తే దానికి వాడికి ధైర్యం లేదు. సరేనండి? సరే, వీళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర బలం లేదు కదా అని చెప్పేసి రష్యా సహాయము తర్వాత చైనా సహాయం తీసుకొని ఇజ్రాయెల్ మీదకి దండెత్తుతూ ఉంటున్నారు. ఇజ్రాయెల్ అమెరికాతోటి కలిసి యుద్ధం చేసేదానికి అమెరికా మధ్యలో మోసం చేస్తుంది ఇజ్రాయెల్ ఒక్కతే ఉండిపోతుంది అన్నమాట. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కన్నా ఇజ్రాయెల్ ఒక్కటైపోయింది. తక్కిన దేశాలన్నీ కూడా ఏకమై ఇజ్రాయెల్ని దండెత్తాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తుంటున్నారు. సరే, ఈ మధ్యలో మనకేంటి ప్రాబ్లం? యుద్ధం ఈరోజు కాదు కదా, 2 సంవత్సరాల నుంచి జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చినట్టు మనం ఎందుకు దాని గురించి ఆలోచన చేయాలి అంటే కన్నా రేపు తారీఖు ఎంత? రేపు 24 సెప్టెంబర్ 2025 సంవత్సరం. దీని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని కృపను బట్టి దానికంటే ముందే మనం ఈరోజు గ్యాదర్ అయి ఉంటున్నాం. అందుకనే నేను చెప్పేదానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. రేపు మానవుని యొక్క చరిత్రలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. రెండవది ఇజ్రాయేల్ యొక్క చరిత్రలోనే ప్రాముఖ్యమైనటువంటి దినం అయి ఉంటున్నది. దాని ఎందుకో నేను ఇప్పుడు మీకు వివరించాలని చెప్పేసి చూస్తున్నా. ప్రైజ్. ఒకవేళ ఈ రాత్రి కాకపోయినా రేపైనా కానీ లెక్కల ప్రకారంగా సంఘం ఎత్తబడాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనం అన్నప్పుడు హల్లెలూయా ఆమేన్ అని అంటాం, కానీ ఎంతమంది ఎదురు చూస్తారు రాత్రికి? గురకలు పెట్టి నిద్రపోకుండా కలలు కనకుండా ఉంటే బాగుంటుంది కదా, అప్పుడు ఎగిరిపోతాం మనం కదా. మన ప్రపంచంలో మనం ఉండి కలలు కంటా ఉంటే కదా మనం ఎత్తబడలేము. సరే, 24కు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం. మనకు కాదు, ఇశ్రాయేలీలకి. ఎందుకో నేను దాని గురించి మీకు చెప్తాను. సరేనండి? సరే, వెళ్ళక ముందు ఒక చిన్న హెచ్చరిక మనం తీసుకోవాలి. యేసు ప్రభువుల వారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి అంటే కన్నా శిష్యులు వచ్చేసి ప్రభువా నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అడుగుతుంటున్నప్పుడు ప్రైజ్ గాడ్ ఆ దినము గురించి కానీ ఆ గడియను గురించి కానీ తండ్రి మాత్రమే ఎరుగును.
ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను ఎరుగరు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తుంటున్నాము. యేసు ప్రభు దగ్గరికి ఆయన ఆరోహణం పరలోకానికి ఆవకముందు శిష్యులు వచ్చేసి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా రాజ్యాన్ని ఎప్పుడు స్థాపిస్తావు, నువ్వు ఎప్పుడు నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు రాజ్యాన్ని అని అంటే యేసు ప్రభు అన్నాడు. అప్పుడు మరలా అదే మాట వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఏమన్నా అడిగినా, దినాలను లేకపోతే సమయాలను తెలుసుకోవటం మీ పని కాదు, అది తండ్రి స్వాధీనంలో ఉంటుంది అని ఆయన ఏమన్నా అడిగినా, ప్రైజ్ గాడ్ 8వ వచనంలో ప్రైజ్ గాడ్ మీరు శక్తిని పొంది భూదిగంతముల వరకు స్వార్థను ప్రకటించండి అని చెప్పేసి వారికి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. కనుక ఒకవేళ నేను ఇప్పుడు 24, 23, 24 అని అంటుంటే కదా ప్రైజ్ గాడ్ ఇది లేఖనాలను బట్టి ఊహాగానంగా చెప్పే విషయమే, కానీ ప్రభు ఏమంటున్నాడు కదా ఆ దినము కానీ ఆ గడియ కానీ ఎవరికి తెలియదు. ఐ మీన్ మీరు బయటికి పోయి పాస్టర్ గారు చెప్పారు రేపు రాకడ జరుగుతుందంటే జరగలేదంటే ఆయన అబద్ధ ప్రవక్త అంటారేమో. అవునా కదా, మనల్ని ప్రైజ్ గాడ్. అందుకనే ముందే చెప్తుంటున్నాను, ఎవరికి కూడా ఎందుకు తెలియదు, ఎందుకు ఆ కారణం అని అది కూడా నేను చెప్తాను తర్వాత. ప్రైజ్ గాడ్. సరే, ఇది మనసులో పెట్టుకోండి. సరే, ఈయన మనం ముందుకు వెళ్ళినట్లయితే గిన ప్రైజ్ గాడ్ ప్రవచనాల యొక్క నెరవేర్పు చరిత్రలో చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఐ మీన్ కానీ అవి నెరవేరలేదు. కానీ ఇప్పుడు ఎందుకు నెరవేరుతుంది అని అడిగినా, చరిత్రలో ఇప్పటి వరకు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా లేఖనాల ఆధారంగా చెప్పలేదు, కానీ వారు ఊహాగానాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి సెప్టెంబర్ 23, 2017 సంవత్సరంలో ప్రైజ్ గాడ్ ప్రకటన 12వ అధ్యాయం అంటే ఆకాశంలో వాళ్ళు చూసినప్పుడు దేని కూడా ఈ కాన్స్టలేషన్ అని చెప్పేసి అని అంటారు. ఈ గ్రహాలన్నీ కూడా కూడి రావటం ఎలా కూడి వచ్చాయి అంటే కినా అప్పుడు వాళ్ళు గీతలు వేసి చూపించారు. నేను అది తీసుకురాలేదు. ప్రకటన గ్రంథంలో మనకు ఒక స్త్రీ కనపడుతుంటుంది. చంద్రుని మీద నిలిచినటువంటి, సూర్యుని ధరించినటువంటి స్త్రీ, చంద్రుని మీద నిలిచినటువంటి స్త్రీ, ప్రైజ్ గాడ్ బంగారు మకుటం పెట్టుకున్నటువంటి స్త్రీ అని ఆవిడ దాని యొక్క ఆకారంలో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కలిసి వచ్చాయి. అప్పుడు లెక్కలు వేసి కొంతమంది శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే సెప్టెంబర్ 23వ తారీఖున రాకడ జరగబోతుంది అని చెప్పేసి అన్నీ చెప్పారు. కానీ అప్పుడు జరగలేదు. దాని తర్వాత 1988లో ఎడ్గర్ వైస్ అనేటైన రెండో రాకడ జరుగుతుంది అని చెప్పేసి ఆ సంవత్సరంలో జరుగుతుంది అని చెప్పేసి 88 కారణాలు చెప్పాడు ఆయన. ప్రైజ్ గాడ్. అదేవిధంగా 94వ సంవత్సరంలో హెరాల్డ్ క్యాంపింగ్ అనేటైన లెక్కలు వేసి 6వ తారీఖున సెప్టెంబర్ 6వ తారీఖున 94వ సంవత్సరంలో జరుగుతుందని చెప్పేసి ఆయన లెక్కలు వేసి చెప్పాడు. అది కూడా జరగలేదు. ప్రైజ్ గాడ్. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఆయన మరలా లెక్కలేసి లేదు తప్పు లెక్కలేసినాను అని మళ్ళీ ఒక డేట్ ఇచ్చాడు, మే 21, 95వ సంవత్సరము. అప్పుడు కూడా అది జరగలేదు. ఐ మీన్ తర్వాత మనందరికీ తెలుసు అనుకుంటాను, మాయన్ క్యాలెండర్ 2012 సంవత్సరంలో మాయా క్యాలెండర్ మీకు తెలిసిన ఎవరైనా? ప్రైజ్ గాడ్. దాని గురించి సినిమాలు కూడా తీశారు. ఐ మీన్ మాయన్ క్యాలెండరు ఇండియా దేశస్తులు కొన్ని 5000 సంవత్సరాల కిందట అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు సొంతగా క్యాలెండర్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ క్యాలెండరు 5000 సంవత్సరాలకే ఉన్నది. క్యాలెండరు 12లో ముగిసిపోయింది. దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా ఆ క్యాలెండర్ను ఆధారం చేసుకొని లోకం అంతమవుతుందని చెప్పేసి చాలా పుస్తకాలు రాశారు, చాలా కథలు వచ్చాయి, చాలా సినిమాలు కూడా తీశారు. ప్రైజ్ గాడ్. 2012 వచ్చేసింది, అది అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు అందరూ చూస్తూ ఉంటున్నారు. ఎందుకని అడిగినా ప్రవచనాలు దేవుడు ఏదైతే ఇచ్చుంటున్నాడో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇజ్రాయెల్ ద్వారా అది జరగబోతుంటుంది. అది జరగాలంటే మనం ఇజ్రాయెల్ క్యాలెండర్ను మనం చూడాలి. ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా, ఇది ఇజ్రాయెల్ క్యాలెండర్ అయి ఉంటున్నది. ఇజ్రాయెల్ క్యాలెండర్కి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఉదాహరణకి ప్రైజ్ గాడ్ ఒక నెల తీసుకుందాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి సివాన్ అనే ఒక నెల. అయితే మనకు మే, జూన్ వచ్చేసి ఈ యొక్క సివాన్ అనే నెల ఉంటుంది. అంటే ఈ ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ఎలా ఉంటుంది? పున్నమ నుంచి పున్నమ దాకా ఉంటుంది. ఐ మీన్ చంద్రుని మీద ఆధారపడి ఉంటుంది. ముస్లింలు ఏ విధంగానైతే చంద్రుని చూస్తే పండగలు డిక్లేర్ చేస్తారో అట్లాగే యూదుల క్యాలెండర్ కూడా చంద్రుని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనము పాటించే క్యాలెండర్ వచ్చేసి సోలార్ క్యాలెండర్.
అంటే సూర్యుని గురించి, సూర్యగ్రహణం గురించి, అదేమో చంద్రగ్రహణం గురించి. అందుకని 15 రోజులు తేడా వస్తుంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఉందనుకోండి, ప్రైజ్ గాడ్, ఏప్రిల్ మార్చి ఇక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు అయితే వాళ్ళకు ఒక నెల అవుతుంది. అట్లాగనమాట. అంటే ఒక అమావాస్య, ఒక పున్నమి, మళ్ళీ అమావాస్య రావాలి. పున్నమి నుంచి పున్నమి వరకు ఒక నెల అవుతుంది. మధ్యలో ఏమొస్తుంది? అమావాస్య వస్తుంది కదండి. అంటే 15 రోజులకు ఒకసారి కదండి. ఆ క్రమం అనేది ఎప్పుడు కూడా మారదు. ఆ విధంగా ఈ యొక్క ఇజ్రాయేలీల క్యాలెండర్ అనేది వస్తూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ క్యాలెండర్ను, ఈ క్యాలెండర్లో వాళ్ళ పండగలు ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. పండగలు చాలా ప్రాముఖ్యం. మనకెన్ని పండగలు ఉన్నాయి? ఓకే, ఈ ఇజ్రాయేలీలకి పండగలు 7 పండగలు ఉంటాయి. 7 పండగలు ఉంటాయి. 7 చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. ఇజ్రాయేలీల పండగలు. మొదటి పండగ ఏంటి? మొదటి రాకడ గురించి ఉన్నటువంటి పండగలు. ఏ పండగలు అవి అంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ఇవి 3 కలిపి తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి మాట్లాడుతూ ఉంటున్నాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. అర్థమవుతుందండి? పాస్ ఓవర్లో ఏమవుతుంది? యేసు ప్రభుల వారు ఇక్కడ పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఏంటి? శుభ శుక్రవారం. అంటే క్రిస్మస్ లేదు. క్రిస్మస్ మనం చేర్చుకున్నది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది ముఖ్యం కాదు, కానీ చనిపోయింది ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు క్రిస్మస్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గుడ్ ఫ్రైడేకి ఇవ్వము. గుడ్ ఫ్రైడేకి ఇచ్చిన ప్రాధాన్యత ఈస్టర్కి ఇవ్వము. సరే, అది వేరే సంగతి. సరే, ఈ 3 కలిపి ఈ 4 పండగలు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి మాట్లాడుతుంటున్నాయి. ఇవి ఖచ్చితంగా కాలమాన ప్రకారంగా వాటి కాలంలో అవి నెరవేరాయి కాబట్టి తర్వాత ఏమవుతుంది అని కానీ చూస్తే రెండవ రాకడ పండగలు ఏదైతే ఈ 3 ఉన్నాయో అవి రెండవ రాకడలు జరగాలి. ఈ 3 పండగలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 22 సెప్టెంబర్ 22, 23, 24 ఈ 3 రోజులు ఈ పండగలు జరుగుతుంటున్నాయి. ఈ పండగల సమయంలో ఏం జరగాలి? రెండవ రాకడ జరగాలి. అందుకని ఈ పండగలు అనేవి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి. అర్థమవుతుందండి? ప్రైజ్ గాడ్. కనుక పండగలు అనే దేవుడు మనకిచ్చింది పండగలు సంబరాలు చేసుకునేదానికి కాదు. ప్రైజ్ గాడ్. పండగలలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నా యొక్క ప్రణాళిక పండగలలో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు పండగలు ఇచ్చాడు? మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పండగలు అవి దేవుని పండగలు అయి ఉంటున్నాయి, మనిషివి కాదు. లేవికాండం 23వ అధ్యాయం 2వ వచనం కనుక చదువుకున్నట్లయితే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రైజ్ గాడ్. లేవికాండం 23:2లో ఏముంటుందంటే యెహోవా నియామక కాలములు అని ఉంటుంది. అంటే అవి నావి, మీవి కాదు. ఆ దినాలలో అవి నాయి కాబట్టి నేను ఏమైతే చెప్తున్నానో అవి మీరు పాటించాలి, అవి చెయ్యాలి అని చెప్పేసి ప్రభుల వారు చెప్తూ ఉంటున్నాడు. రెండవది పండగలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే రక్షణ ప్రణాళికను బయలుపరచడానికి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. రక్షణ ప్రణాళిక ఏంటి? ఇందాక నేను క్యాలెండర్ చూపించాను మీకు. ప్రైజ్ గాడ్. 7 పండుగలు ఏదైతే ఉంటున్నాయో యేసు ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ, రెండవ రాకడ 2 కూడా ఈ 7 పండుగలలో ఇమిడి ఉంటుంది. ప్రైజ్ గాడ్. అదే ఆ 7 పండుగలే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అయి ఉంటున్నది. ప్రైజ్ గాడ్. పండగలు దేవుని గడియారమై ఉంటున్నాయి. దేవుడు కాలమాన ప్రకారంగా పనిచేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. పండగలు ఏం చెప్తున్నాయి మనకు అని అంటే దేవుని యొక్క కాలమానాన్ని లేకపోతే దేవుని యొక్క టయాన్ని అవి మనకు చెప్తుంటున్నాయి. తర్వాత కాలమానాన్ని చెప్తుంటున్నాయి. చివరిగా పండగలు ఏం మాట్లాడుతున్నాయి అంటే దేవుని యొక్క ప్రవచన నెరవేర్పును మాట్లాడుతూ ఉంటున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, మొదటి 3 పండగలు 4 పండగలు నెరవేరిపోయి ఉంటున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్లీజ్ గాడ్. అది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ అయి ఉంటున్నది. అందుకని నువ్వు బైబిల్ చదువుతుంటున్నప్పుడు ప్రదేని బిడ్డలారా ఏదో పుస్తకమని కాదు, కానీ ఆ ఇది ప్రవచనాల యొక్క నెరవేర్పు అని చెప్పేసి మనము బైబిల్ భయభక్తితో మనం చదవాలి. ప్రైజ్ గాడ్. అర్థం చేసుకునే దానికి మనము ప్రయత్నం చేయాలి. సరే, పండగలలో 3 పండగలు అయిపోయినాయని చెప్పాను కదండి, 4 పండగలు అయిపోయినాయని చెప్పాను కదండి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఒక పండగను గురించి మీకు చెప్పాలని చూస్తున్నాను. ఇది రోష్ హషనా అని చెప్పేసి అంటారు. ప్రైజ్ గాడ్. దీన్ని రోష్ హషనా అంటే ఇది బూరల పండుగ అయి ఉంటున్నది.
బూరలు ఊదే పండగ ఉంటున్నది. బూరకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది నెలలకు మొదటి నెల ఉంటున్నది. హిబ్రూ క్యాలెండర్లో 2 జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్. ఏంటి అంటే మొట్టమొదటి మాసం, హిబ్రూ మాసంలో మొట్టమొదటి మాసం ఏది? మొదటి నెల ఏది మొదటి నెల? ఓకే, మనకి టైం సరిపోదు. నిసాన్ అనేది మొదటి నిర్గమకాండము 12:1 ప్రైజ్ గాడ్. సరేనా? ఓకే, దేవునికి స్తోత్రం. ఆ మాసము మొదటి మాసం అయి ఉంటున్నది. కానీ అది 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 మొదటి మాసం అయి ఉంటున్నది. కానీ ఇంకొక విధంగా చూసుకుంటే రోష్ హషనా అనే పండుగ ఎప్పుడైతే వస్తుంటుందో, అంటే ఏ మాసంలో వస్తుంది? ఇది సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఈ మాసంలో ప్రైజ్ గాడ్, ఈ మాసము కూడా కొత్తదనానికి నాంది పలుకుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. అందుకనే ఇది హెడ్ ఆఫ్ ద మంత్ అని అంటారు దీన్ని. ప్రైజ్ గాడ్. అంటే నెలలకు మొదటి నెల అని చెప్పేసి అర్థమై ఉంటున్నది. వెనక్కి వెళ్ళి చూపించమంటారు మీకు? ఓకే, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే నిసాన్ ఇది మొదటి నెల అయి ఉంటున్నది. ఓకే, ఇక్కడ నుంచి వాళ్ళకు సంవత్సరం ప్రారంభమవుతుంటుంది. అయితే ఈ యొక్క పండగలు జరిగేది తిరిషి అనే మాసము, తిస్రీ అనే మాసము. మనకు 9వ నెల, వాళ్ళకు 7-8 నెలలు అయి ఉంటున్నది. సెప్టెంబర్ అక్టోబర్లో ఇది తిస్రీ అనే మాసము. వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇది సివిల్ ఇయర్, ఇది రిలీజియస్ ఇయర్ అన్నమాట. ఇక్కడ వాళ్ళది వ్యాపారాలు, లావాదేవీలు అవి మొదలవుతుంటున్నాయి. మన సివిల్ ఇయర్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? బడ్జెట్ ఇయర్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? జనవరిన మొదలవుతుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగా తెలుసు కదండి. అది కానీ మన ఇయర్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? జనవరి నుంచి మొదలవుతుంటుంది. కానీ బడ్జెటింగ్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది? మార్చిలో మొదలవుతుంటుంది. అంటే ఏప్రిల్ మొదటి నుంచి అది మొదలవుతుంటుంది. అట్లాగా వీళ్ళకు కూడా పండగలు వచ్చేసిన తర్వాత వైతిగిన తిస్రీ అనేది మొదటి మాసం అయి ఉంటున్నది. మామూలుగా లెక్కలు పెట్టుకునేది అయితే సివిల్ క్యాలెండర్ అయితే నిసాన్ మాసం అయింది. ఎందుకు ఇది మొదటి పండుగ అని అంటే ఇక్కడ పంటలు వేస్తారు. ఇక్కడ పంటలు వేసి ఇక్కడ పంటలు కోస్తారు. పంటలు కోసిన తర్వాత తిస్రీ మాసం నుంచి మరలా నిసాన్ మాసం వరకు ఇంకా ఏ పంటలు అనేవి ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుని గురించి చింతన చేయాలి. దేవుడు పంటలు ఇచ్చి, సమృద్ధిగా పంటలు ఇచ్చి, ఇప్పుడు నా గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ 8 నెలలు ఆయన వారికి విశ్రాంతిని దయచేస్తూ ఉంటున్నాడు. ఆ సమయాలలో పిల్లలు కనాలి, ఆ సమయాలలో ఇల్లు కట్టుకోవాలి, ఆ సమయాలలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆ సమయాలలో వాళ్ళ కార్యకలాపాలు ఏదైతే ఉంటున్నాయో అది చేసుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళ కాలం గడపాలి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ కాలం గడపాలి. అందుకనే ఈ తిస్రీ మాసం నుంచి మరలా నిసాన మాసం వరకు కూడా ఏ పంటలు అనేవి కానీ పొలాల్లో ఏమి కూడా ఉండవు. సమృద్ధిగా పంట ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది ఇక్కడ మనం చూస్తుంటున్నాము ట్రంపెట్స్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఏం చూసినా ఫస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. మొదటి ఫలాలు వచ్చిన తర్వాత అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు పండగలు చేసుకొని ఇక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళు కాలం గడుపుతూ తమ సోషల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటున్నాయో అవి చేసుకుంటూ వాళ్ళు ఉండేవాళ్ళు అంటున్నారు. అది క్యాలెండర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత. సరే, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రోష్ హషనా అనే పండుగ. ప్రైజ్ గాడ్. దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మాసములలో అది మొదటి మాసం అయి ఉంటున్నది. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు 22 నిన్నటి నుంచి, నిన్న, ఈరోజు, రేపు ఇజ్రాయేల్ ఏం జరగబోతుంది అంటే ఈ 3 రోజులు ఏం చేయాలి ఇశ్రాయేలీలు అంటే బూరలు ఊదాలి, శృంగధ్వని వాళ్ళు చేయాలి. హల్లెలూయా. సంఖ్యాకాండంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. రెండవది వాళ్ళు ఇంకా ఏం చేయాలి అంటే సమాజముగా వాళ్ళు కూడి రావాలి. హల్లెలూయా. లేవికాండము 23వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. సమాజంగా కూడి రావాలి. క్రొత్త సంవత్సరానికి లేక క్రొత్తదనానికి ఆహ్వానం తిస్రీ అనే మాసము. చివరిగా మనకైనా చూసినట్లయితే అప్పుడు సమర్పించుకునే ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. తిస్రీ అనే మాసంలో సమర్పించుకున్న తర్వాత తక్కిన వచ్చే ఆ 7 నెలలన్నీ కూడా దేవునికి వాళ్ళు సమర్పించుకుంటారు.
హల్లెలూయా. అందుకని దేవుడు, నేను మీకు 7 నెలలు ఇచ్చాను, తక్కిన 7 నెలలు మీరు నా సన్నిధిలో గడపండి. మీకు పంటలు సమృద్ధిగా ఇచ్చాను, తక్కిన తర్వాత మీరు పంటల గురించి కానీ, తిండి గురించి కానీ, పొట్ట గురించి కానీ, బట్ట గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి దేవుడు వారికి చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. కనుక వాళ్ళు ఏం చేయాలంటే కినా సమర్పించుకొని ప్రార్థన వాళ్ళు చేయాలి. సమర్పించుకునే ప్రార్థన అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ, పాస్టర్ గారిని దీవించు, వాళ్ళకి పనులు లేని వాళ్ళకి పనులు దయచేయి, బలహీనలను స్వస్థపరచు అని అన్నీ కలగూర కంపలాగా మనం చేస్తూ ఉంటాం. ప్రైజ్ గాడ్. మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి టైం ఉండదో లేదో తెలియదు మరి. రాకడ ఈ రాత్రి వచ్చేసి చెప్పలేము. రేపు ఫ్రైడే రానింగా. ఓకే, దేనికి స్తోత్రం. ఓకే, ఈ ప్రార్థన ఏంటంటే వీళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే కింద కనపడుతుందా మీకు? హినేని అనే ప్రార్థన. హినేని అని అంటే ఇదిగో ప్రభువా నేనున్నాను. హల్లెలూయా. హియర్ ఐ యామ్ లార్డ్. ప్రభువా ఇదిగో నేనున్నాను అని ఒక ప్రార్థన ఉంటున్నది. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని విడదీస్తే హినేన్ అని అంటే ఇదిగో అని అంటే నేను. హెబ్రీ భాషలో అని అంటే నేను, ఎనా అరబిక్లో తెలుసు కదా. ఎనా అంటే నేను గురించి ఏమనుకుంటాం? ఎనా అంటే నేను కదండి అరబిక్లో. అని హెబ్రీ భాషలో అని అంటే నేను ప్రభువా ఇదిగో నేను వచ్చాను. అంటే నేను వచ్చాను అని అంటే దాని అర్థం ఏంటి? నీ చిత్తం నాలో జరగని, నీ ఆజ్ఞలు ఏదైతే నేను పాటించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను అని. ఇక్కడ ఈ ప్రార్థన, ఈ సమర్పించుకునే ప్రార్థన వచ్చినప్పుడు వాళ్ళ అక్కర్ల గురించి ప్రార్థించరు, ఎందుకంటే పంట ఫుల్గా పండి వచ్చేసింది. ప్రైజ్ గాడ్. వాళ్ళ ఫిజికల్ వాళ్ళ అక్కర్లు ఏదైతే ఉంటున్నాయో, భౌతికమైన అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు సమర్పించుకోండి నాకు. నా చిత్తం ఏదైతే ఉంటుందో అది మీకు బయలుపరుస్తానని చెప్పేసి పశ్చాత్తాప ప్రార్థన వాళ్ళు చేసేవాళ్ళు అయి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అందుకనే యోవేలు గ్రంథములు మనం చదువుకున్నట్లయితే ఇక్కడే ఉంటుంది. చదువుదామా? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 15వ వచనం. 16వ వచనం ఏముంటుంది? జనులను సమకూర్చుడి, సమాజ కూటముగా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానం చేయవారిని బిడ్డలతో కూడా తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చును, పెళ్లి కుమార్తె గదిలో నుండి వచ్చును. హల్లెలూయా. ఇక్కడ 2 ప్రార్థనలు ఉన్నాయి మనకి. ఒకటి, మొదటి ప్రార్థన ఏంది? సియోనులో బాకా ఊదండి. ఈ పండగ దేని గురించి ఉంది? ఇది బాకా ఊదే పండగ ఉంటున్నది, శృంగనాదం చేసే పండగ ఉంటున్నది. శృంగనాదం దేని కొరకు చేస్తుంటున్నావు అంటే ప్రైజ్ గాడ్, యేసు ప్రభు రావాలి, రెండవ రాకడ జరగాలి అని మనము కోరుకుంటూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. రెండవది ఏంటంటే జనులను సమకూర్చాలి. బాకా ఎందుకు ఊదుతున్నారంటే పండగకి రండి మీరు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలీయులు బాకా ఊది జనులను పోగు చేస్తారు. ప్రైజ్ గాడ్. ఈ ముస్లిం దేశాలు అయితే అల్లాహు అక్బర్ చేసి జనులను పోగు చేస్తారు. ఎందుకు అల్లాహు అక్బర్ రోజుకు 5 సార్లు మనం వింటున్నాము? కారణం ఏంటి? అంటే జనులను పోగు చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఏం వాళ్ళకి తెలియదా టైము? ఇప్పుడు ఈ టైం వచ్చింది ప్రార్థన చేయాలి అని తెలుసు కదా. చిన్నప్పటి నుంచి రక్తంలోనే అది ఇమిడి ఉంటుంది. అయినా కానీ ధర్మం ఏముంటుందంటే వాళ్ళని పిలవాలి, సమకూర్చాలి. యూదులు ఇట్ట కేకలేయరు కానీ ప్రైజ్ గాడ్, యూదులు బాకా ఊదిన వెంటనే ఎట్టటి పని చేస్తున్నా ఎక్కడున్నా కానీ అక్కడికక్కడికి వదిలిపెట్టి ఎక్కడైతే బాకానాదం వస్తుంటుందో అక్కడికి వాళ్ళు వెళ్ళాలి. ఉదాహరణకి నెహమ్యా గోడలు కడుతూ ఉంటున్నప్పుడు శత్రు భయం వాళ్ళకు చాలా ఉండేది. అప్పుడు ఏమంటాడు ఆయన? ఒక చేత బూర పట్టుకోండి, ఇంకొక చేత ఇటుకరాలు పట్టుకోండి. ఎక్కడైతే నేను బూర శబ్దం వినపడుతుందో తగ్గిన వాళ్ళందరూ కూడా అక్కడికి రండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఉదాహరణకు అది ఏంటున్నది? బాకా ఎందుకు కారణం ఏంటంటే జనులను సమకూర్చాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకున్నది ఏంది? వాట్సాప్. ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రమణ బ్రదర్ పెడతా ఉంటాడు. ప్రైజ్ గాడ్. టీపీ ఫ్యామిలీ అందరికీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అట్లాగా ఇది ఈ యొక్క బాకా ఊదే యొక్క విషయం ఏంటున్నది. సరే, రెండవ పండుగ ఏంటంటే యోమ్ కిప్పర్.
హల్లెలూయా. ఈ పేరు మీద ఒక యుద్ధం కూడా 67లో యుద్ధం కూడా జరిగింది. యోమ్ కిప్పుర్ వార్ అంటారు. 6 days వార్, లేకపోతే యోమ్ కిప్పుర్ వార్ అని చెప్పేసి అంటారు. యోమ్ కిప్పుర్ వార్ అంటే పశ్చాత్తాప ప్రార్థన, పశ్చాత్తాపము పండుగ, ప్రాయశ్చిత్తం చేసే పండుగ. ప్రైజ్ గాడ్. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సిలువకి వెళ్ళకముందు ఆయన ఏమన్నాడు? ఆమె అనేకులకు క్రయధనముగా నా ప్రాణాన్ని నేను అర్పిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రాయశ్చిత్తము ఆయన చేసి ఉంటున్నాడు. అందుకని ఈరోజు మనం అందరం కూడా విశ్వాసులుగా ఇక్కడ కూడగలుగుతూ ఉంటున్నాం. ఈ 3 రోజులలో జరిగేది రోష్ హషన తర్వాత రెండవది ఏంటంటే ప్రైజ్ గాడ్, నేను క్యాలెండర్ ప్రకారం చూపిస్తాను మీకు. ఈ యోమ్ కిప్పుర్ అనే పండగ జరుగుతుంది. ఈ పండగలో ప్రైజ్ గాడ్ యాజకుడు ఎర్రపేయను బలి ఇచ్చి దేవుని యొక్క మందిరంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన రక్తాన్ని తీసుకొని పోతూ ఉంటున్నాడు. సరే, తిసిరి మాసం, ఆమేన్, హల్లెలూయా. ఈ మాసంలో ఇది వాళ్ళకు 7వ మాసం, మనకు 9వ మాసం కదండి. ఈ తిసిరి మాసంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆమేన్, ఈ మాసం మొదటి రోజున ఏం చేయాలి? వాళ్ళు శృంగధ్వని చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అదే నిన్న మొదలుపెట్టారు. శృంగధ్వని చేయటము నిన్నటి దినాన వాళ్ళు మొదలుపెట్టి ఉంటున్నారు. రెండవది, అది ఎప్పటి వరకు చేయాలి? 10వ దినం వరకు వాళ్ళు చేయాలి. 10వ దినాన ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే యోమ్ కిప్పుర్ అనే పండగ చేయాలి. యోమ్ కిప్పుర్లో ఏం వాడతారు? ఎర్రపెయ్యను వాడుతూ ఉంటున్నారు వాళ్ళు. సరేనండి, ఆమేన్. దాని తర్వాత ఇది 5 రోజులు చేయాలి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పేది లేవి కాండంలో మీకు కనపడుతుంటుంది. నువ్వు ఎక్కడ చూస్తున్నావమ్మా? లేవి కాండం 23. నువ్వు వేరే చూడకూడదు, నేను చెప్పేది వినాలి. నువ్వు వేరే ప్రసంగం చేసుకుంటే అట్లా సరేనా? ఇక్కడ 15వ రోజున ఏం జరుగుతుంది అని అంటే ఆమేన్, పర్ణశాలల పండుగ జరుగుతూ ఉంటుంది. పండగ 15 నుంచి పర్ణశాలల పండగ మొదలవుతూ ఉంటుంది. తిసిరి మాసంలో 3 కార్యాలు జరుగుతున్నాయి. మొదటి రోజున శృంగధ్వని చేయాలి. 10వ రోజున ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించాలి. 15వ రోజున పర్ణశాలల పండుగ మొదలవుతూ ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలి పర్ణశాలల పండుగ? 7 రోజులు చేయాలి పర్ణశాలల పండుగ. ఇవి యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సూచనగా ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అంటే ఈ 3 రోజులలో ఈ కార్యాలు ఇవి జరుగుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు తిసిరి అనే మాసం మళ్ళీ మొదటి నెల, అది విశ్రాంతి దినం. జ్ఞాపకార్థ శృంగధ్వని చేయాలి, సంఘముగా కూడుకొని రావాలి. 10వ దిన ప్రాయశ్చిత్తం చేయాలి. 15వ దినాన వాళ్ళు శృంగనాదము చేసి పండుగను, గుడారాల పండుగను వాళ్ళు మొదలు పెట్టాలి. ప్రైజ్ గాడ్. ఇదేంటిది? ఎర్రపెయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎర్రపెయ్యను ఇది ప్రాయశ్చిత్తార్థ బలి. ప్రైజ్ గాడ్. ఈ ఎర్రపెయ్యను యాజకుడు ఏం చేస్తాడు అంటే సంవత్సరానికి ఒకసారి బలి అర్పించి ఆమేన్, ఈ రక్తాన్ని తీసుకుని పోయి తన కొరకు, ప్రజలందరి కొరకు, ఇశ్రాయేల్ అందరి కొరకు తీసుకెళ్ళేసి ఆయన ఈ కృప మర్సీ సీట్ ఏదైతే ఉంటుందో ప్రైజ్ గాడ్, దీని మీద ఈ 2 రెక్కలు ఉన్నాయి కదా, దీని మీద 7 సార్లు ఆయన ప్రోక్షిస్తూ ఉంటాడు. ఆమేన్. కృపా సింహాసనం ఏదైతే ఉంటుందో ప్రైజ్ గాడ్, మందసానికి పైన ఉంటుందో దాని మీద ఆయన ఈ 2 రెక్కల మీద కెరూబులు, ఈ 2 కూడా కెరూబులు ఉంటున్నాయి. ఇక్కడ ఆయన వెళ్ళి 7 సార్లు దానిని రక్తాన్ని ఇక్కడ ఇస్తుంటున్నాడు. యాజకుడు వెళ్ళి అక్కడ చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి అది జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది ఈ ఎర్రపెయ్య ఏదైతే ఉంటుందో ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మొన్నటి దినాన బలి అర్పించారు. న్యూస్లో రాలేదు, టీవీలో ఎక్కడ వార్తల్లో రాలేదు, కానీ సీక్రెట్గా అది జరిగింది. ఎందుకంటే ఈ బలి ఇచ్చిన తర్వాత ఏం జరగాలో, అవి ఇప్పుడే అవి చేస్తున్నారు, అవి జరిగింది అని చెప్పేసి ప్రపంచానికి తెలిసినట్లయితే అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని సీక్రెట్గా దేవుని కార్యాలు అయితే జరగాలి కాబట్టేసి ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఆ యొక్క బలిని వాళ్ళు చేసి ఉంటున్నారు. ఈ సంవత్సరంలో బలి ఇచ్చే దాంట్లో ప్రాధాన్యత ఏంటి అంటే చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ఆమేన్. అది నేను మీకు చెప్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఇది మందసం అయి ఉంటున్నది. యాజకుడు మందసం దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క రక్తాన్ని ఆయన ప్రోక్షిస్తూ ప్రజలందరి కొరకు క్షమాపణ ఆయన కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎర్రపెయ్య బలి
జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఇప్పుడు అంత గుప్తంగా వాళ్ళు చేయవలసి వచ్చింది, కారణం ఏంటి అందుకే చూస్తే గిన మోషే మొట్టమొదటిసారిగా అరణ్యంలో వాళ్ళు ఉంటున్నప్పుడు, సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మీరు రాసుకుంటే ఇంటికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు, నాకు టైం లేదు, మీకు చాలా విషయాలు చెప్పాలి. సరేనండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు మోషేకు చెప్తూ ఉంటున్నాడు, ఎర్రపెయ్యని తీసుకుని వచ్చి దానిని బలిగా అర్పించు అని చెప్పేసి. ప్రైజ్ గాడ్. అది మొట్టమొదటిసారి మోషే నాయకత్వంలో, అహరోను యొక్క యాజకత్వంలో అది జరిగింది. ప్రైజ్ గాడ్. మొట్టమొదటిసారి జరిగింది. రెండవది గిన మనం చూసుకున్నట్లయితే ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే గిన ఇశ్రాయేలీయులు బబులోనుకు చెర కొనిపోయేంత వరకు జరిగింది ఇది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి 2 సంవత్సరాలు సీనా కొండ దగ్గర ఉన్న తర్వాత దేవుడు ఆజ్ఞలతోటి కలిపి వాళ్ళకు ఈ యొక్క బలిని, ఎర్రపై యొక్క బలిని ఆయన వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మోషే ఈ దానిని చేసిన తర్వాత ప్రైజ్ గాడ్ ఇశ్రాయేలీయులు చెరకు కొనిపోయేంత వరకు ఎన్నిసార్లు? దాదాపు 9 సార్లు వాళ్ళు చేసి ఉంటున్నారు. హల్లెలూయా. దాని తర్వాత ఎర్రపేయ కనిపించాల వాళ్ళకి. ఆ రోజు నుంచి కూడా ఎర్రపేయ ఎక్కడ కనపడుతుందా, ఎర్రపేయ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ప్రపంచమంతా గాలించారు. హల్లెలూయా. ఎక్కడ కూడా దొరకలేదు, ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. 3 సంవత్సరాల కిందట అమెరికాలో ఒక ప్రాంతంలో ఒక ఎర్రపేయ దొరికింది వాళ్ళకి. దానిని వాళ్ళు తీసుకొని వచ్చి ఇజ్రాయెల్కి తీసుకొని వచ్చేసి దానిని పెంచి దానికి వచ్చి దానిని ఏమంటారు, వేరే దానితోటి కలిపి, వేరే ఎర్రపేయతోటి కలిపి వాళ్ళు కొత్త ఎర్రపేయ జన్మించిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి ఎలాంటి యొక్క వేరే కణాలు లేవు, అన్నీ కూడా ఎర్రదే అని చెప్పేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత మొన్నటి దినాన ఈ బలి వాళ్ళు చేసి ఉంటున్నారు. ఇది 10వసారి జరిగింది. ఇది చివరి బలి. దీని తర్వాత యూదులకు క్యాలెండర్ లేదు, అందుకని ఈ 3 రోజులు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు లోకమంతా కూడా అయోమయమైన స్థితిలో ఉంటుంది. ఏం జరగబోతుంటుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంటుంది, ఇప్పటి వరకు కూడా క్యాలెండర్ మీద నడుచుకుంటూ వచ్చింది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మాయన్ క్యాలెండర్ కొన్ని సంవత్సరాలు, 5000 సంవత్సరాల దాకా అది నడిచింది. దాని తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు యూదుల క్యాలెండరు, దీని తర్వాత ఇంకా క్యాలెండర్ లేదంట. అంటే లేదు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పటి వరకు ఎలా నడుచుకుంటూ వచ్చారు సంవత్సరాలని కూడా, అంటే ఈ నెలలో మనం ఈ పండుగ చేయాలి, ఈ నెలలో కోతలు వేయాలి, ఈ నెలలో అది సమకూర్చుకోవాలి, ఈ నెలలో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. కానీ ఇంకా రాబోయే రోజులలో ఏమవుతుందో వాళ్ళకి తెలియని పరిస్థితి. కారణం ఏంటి? దేవుని యొక్క బలులు పూర్తి అయిపోయి ఉంటున్నాయి. దేవుని యొక్క బలులు పూర్తి అయిపోయి ఉంటున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత ఇది జరిగిన తర్వాత 10వసారి మొన్న జరిగితే దానికి అది చివరి బలి అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు ప్రసవేదనలు మొదలవుతూ ఉంటున్నాయి. యాకోబు యొక్క ప్రసవేదనలు మొదలవుతుంటున్నాయి. ఎందుకు అంటే 10 అనే సంఖ్య శ్రమకు సూచనగా ఉంటుంది. హల్లెలూయా. 10వసారి ఎప్పుడైతే ఈ ఎర్రపేయను వాళ్ళు బలి ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు ఈ యొక్క శ్రమలు అనేవి మొదలవుతుంటున్నాయి. అదే రోజు ఖత్తర్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ ఎందుకు జరిగింది? 57 దేశాలు ఎందుకు వచ్చాయి కలిసి? ఇజ్రాయెల్ను ఎలా మనం దెబ్బ కొట్టాలి అని వాళ్ళ అజెండా ఒకటి ఏంటి అంటే ఇజ్రాయెల్ను నాశనం చేయాలి. ఒక్క దేశాన్ని నాశనం చేసేదానికి ఎంతమంది వచ్చారు? 53 దేశాలు వచ్చాయి. అంటే ఇప్పటివరకు ఎదిరించారు అన్ని దేశాలని, ఏ అనుమానం లేదు. 53 అనేసరికి వాళ్ళకు కూడా కొంచెం ఎందుకు అని అడిగినా ఈ 2 సంవత్సరాలు యుద్ధం చేసి ఉన్న సైన్యం కూడా విసిగిపోయారు. మానవులే కదా వాళ్ళు కూడా, మనుషులే కదా మనలాగా, చేసి వాళ్ళు కూడా విసిగిపోయారు. ఈ సమయంలో 57 దేశాలు మన మీదగా వస్తే మనం ఏం చేయాలి అని వాళ్ళ ఆలోచనలో పడ్డారు. అంటే ప్రసవేదన మొదలవుతుంటుంది. ప్రసవేదన వెంటనే రాదు. ఒక నొప్పి వస్తుంది వెళ్ళిపోద్ది, ఇంకొక నొప్పి వస్తుంది వెళ్ళిపోద్ది. ఎందుకంటే మా అమ్మగారి గురించి నాకు బాగా తెలుసు, నేను కాదు కదా. ప్రైజ్ గాడ్. అది ఎప్పుడైతే ఆ టైం గడిచిపోయిందో అప్పుడు పూర్తిగా నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు ప్రారంభం అనేది ఇజ్రాయెల్కు ఇప్పుడు మొదలైంది. ఈ కాలంలోనే జరిగేదానికైనా సంఘం ఎత్తబడుతూ ఉంటుంది.
హల్లెలూయా. అందుకని ఈ 3 రోజులు చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ప్రైజ్ గాడ్. ఇజ్రాయేల్ యొక్క గర్భవేదన మొదలైనప్పుడు సంఘము జాగ్రత్తగా, మెలకువగా, చురుకుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభుల వారు మధ్యాకాశంలోకి వస్తాడో మనకు తెలియదు. అందుకనే బూరల పండుగ యొక్క ప్రాముఖ్యత ఉంటున్నది. సరే, రేపేం జరగబోతుంటుంది? 24 తారీఖున, సెప్టెంబర్ 24 తారీఖున. ఇప్పటి వరకు ఇజ్రాయేల్ యొక్క చరిత్రలోనే జరగనటువంటి ఒక కార్యము జరగబోతుంటుంది. రేపు టీవీలలో వస్తుంది. ఇది వాళ్ళే ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వినాలి అని వాళ్ళ యొక్క పట్టుదల. ఏంటి అంటే 100 బూరలు రెడీగా ఉన్నాయి. 100 మంది యాజకులు రెడీగా ఉన్నారు. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఆ ప్రపంచ ఊదే ఈ పండగ ఏదైతే ఉంటుందో, తిష్రీ అనే పండగ రేపు చివరి దినమై ఉంటున్నది. 24 తారీఖున చివరి దినమై ఉంటున్నది. చివరి దినాన ఇది ఈ యొక్క 100 మంది ఒకేసారి ఊదుతారు. ఈ బూరలు అనేది ఒకేసారి ఊది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ శబ్దం వినాలి, ఈ నాదం వినాలి వాళ్ళు అని చెప్పేసి రేపు ప్రతి ఒక్క టీవీలో వాళ్ళు దాన్ని ఇవ్వబోతుంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రతి దేవుని బిడ్డరా, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఈ బూరలు ఎందుకు ఊదుతారు? నేను ఇందాక చెప్పాను. ఎందుకు అని అంటే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఒకటి, సమాజాన్ని సమకూరుస్తున్నారు. రెండవది, ప్రైజ్ గాడ్. తర్వాత పశ్చాత్తాపడేదానికి పిలుపును ఇస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. కానీ ఈ బూరలను గురించి పౌలు ఏమంటున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ప్రైజ్ గాడ్, పౌలు శృంగనాదం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే అది అబ్రహాము పొట్టేలును ఎప్పుడైతే ఇస్సాకుకు బదులుగా ఇచ్చాడో ఆ పొట్టేలు యొక్క కొమ్ములే బూరలుగా మారినాయి. హల్లెలూయా. అది బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు మనకు చెప్తూ ఉంటారు. ఇశ్రాయేలును పోగు చేయుటకు, ఒకటి యుద్ధానికి వెళ్ళేదానికి, యుద్ధానికి పిలుపునిచ్చేదానికి, తర్వాత పండుగ సమయాలలో మేలు కొలిపేదానికి బూరలు ఊదుతూ ఉంటున్నారు. సునాద సంవత్సరము. సునాద సంవత్సరం అంటే ఏంటి? సునాద సంవత్సరము అంటే దేన్ని అంటారు? సునాద సంవత్సరం అని చివరగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ. పౌలు దీని గురించి ఏమంటాడు? మత్తయి 24లో, తర్వాత ఎవరైనా కొరింథీ 15వ అధ్యాయము 52 వచనం చదువుతారా? సునాద సంవత్సరము అని అంటే, సునాదము అంటే 50వ సంవత్సరం. దానిని సునాద సంవత్సరం అంటారు. దానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. సరే, 1 కొరింథీ హల్లెలూయా. ప్రైజ్ గాడ్. గుడారాల పండుగలో బూరలు ఊదినప్పుడు ఇజ్రాయేలీయుల యొక్క ఆలోచన ఏంటంటే సంఘాన్ని సమకూర్చాలి, సమాజాన్ని సమకూర్చాలి, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలి. 4 రకాలైనటువంటి శృంగధ్వనులు, వేరువేరు రకాలైనటువంటి శృంగధ్వనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకటి ఆర్భాటంతో వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పుడు ఆ యొక్క దూత ఎలా ఊదుతూ ఉంటుంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అప్పుడు ఏం జరుగుతుంది? సంఘము సమకూర్చబడాలి. ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే సమకూడి సమాజంగా వచ్చారో అప్పుడు పౌలు చెప్పిన ప్రకారంగా ఆ ఆర్భాటంతో ఆ ప్రధాన దూత శబ్దం వచ్చినప్పుడు సంఘమంతా కూడా సమకూర్చబడి ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాకాశంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత, రేపు ఉదే ఆ యొక్క బూరల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇజ్రాయేలు సమాజంగా కూడుతుంది. ఒకవేళ అదే యేసుప్రభు యొక్క రాకడకు వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నట్లయితే ఎందుకంటే అల్టిమేట్లీ యేసుప్రభుల వారు ఎవరు? యూదుడు. ఆయన యూదుడు. యూదా తల్లిదండ్రులకు మానవరీత్యా జన్మించినవాడు. యూదా సాంప్రదాయంలో పెరిగినవాడు.
యూద పద్ధతులన్నీ కూడా పాటించినటువంటి వాడు ఉంటున్నాడు. అందుకని ఆయనని రేపు పిలుస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ ఆయన గిన వచ్చే మాట అయితే గిన ప్రైజ్ గాడ్, ఆయన ఎవరి కోసం వస్తాడు? యూదుల కోసమే కాదు, కానీ ఎవరి కోసం వస్తాడు? ఆయన సంఘం కోసం వస్తున్నాడు, నా కోసం వస్తున్నాడు, నీ కోసం వస్తుంటున్నాడు. మనం గిన సిద్ధపడి ఉంటే గిన రేపు ఆయనతో కూడా ఎత్తబడుతూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకనే ఈ తిరుశ్రీ అనే మాసంలో ఈ రోషాషన అనే ఈ పండగ చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. రేపు ఎందుకు అన్నట్టుగా యూదులు 100 ఎందుకు చేస్తున్నారు? తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళు టీవీలో ఇచ్చేవాళ్ళు కాదు, వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఇచ్చేవాళ్ళు కాదు, టీవీలలో ప్రసరించేది అది కాదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇంకా మేము ఊతుతామో లేదు, ఎందుకంటే మా క్యాలెండర్ లేదు, ఇంకా ఈ పండగ వస్తుందో రాదు. దీంతో లోకము అంతమైపోతుంటుంది. ఒకవేళ ఉన్నా కానీ శ్రమలు మొదలవుతుంటున్నాయి. యాకోబు యొక్క శ్రమలు మొదలవుతుంటున్నాయి. శ్రమల కాలంలో ఎవరైనా పండగ చేసుకుంటారా? చేసుకోరు కదండి. అందుకని వాళ్ళు ఇది చివరిసారి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా వినాలి అని వాళ్ళ ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. కనుక ఒకవేళ ఇదే మనకిన అయితేనే అయినట్లయితే సంఘం ఎత్తబడే స్థితిలో ఉండాలి. మనమందరం కూడా ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. సరే, గుడారాల పండుగ ఎలా అంటే మొదటి దినమున మీరు ఇది గుడారాల పండుగ ఎప్పుడు మొదలవుతుంది? నేను ఇందాక చూపించాను 15వ రోజున, తిస్రీ అనే మాసము 15వ రోజున గుడారాల పండుగ. వారం రోజులు అది జరుగుతూ ఉంటుంది. ఈ వారం రోజుల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే దేవుడు 1000 ఏండ్ల పరిపాలన మొదలవుతుంటుంది. దానికి ఈ యొక్క గుడారాల పండుగ సాదృశ్యంగా ఉంటుంది. అందుకని యేసన్న గారు ఈ పండుగను ఆయన మొదలుపెట్టి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. సరే, సంఘము ఈ యొక్క కాలంలోనే సంఘము ఎత్తబడుతూ ఉంటుంది. ఆమేన్. కనుక నువ్వు నేను మనము సిద్ధంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రైజ్ గాడ్, నువ్వు నేను కూడా నేను సిద్ధంగా ఉంటున్నానా? నేను రక్షణ పొందుకున్నానా? యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడ్డానా లేదా అని జరిగినా జరగకపోయినా ప్రైజ్ గాడ్, మనమైతే రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని సిద్ధంగానే ఉండగలిగినట్లయితే ఎప్పుడు జరిగినా కానీ మనము ఎత్తబడబోతుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు నేను కూడా ఉండబోతున్నాం. నీకు బైబిల్ ఎంత తెలుసు అని అడగ ప్రభు. ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాము, ఎంత కానుకలు ఇచ్చావు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని ప్రభు అడగడు. మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటంటే అర్హత ఏంటంటే నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా, యేసుప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావా లేదా, ఇది ప్రాముఖ్యమై ఉంటున్నది. ఆమేన్. తర్వాత నీకు బహుమతులు ఇచ్చే సమయంలో నీ ప్రార్థనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ఉపవాసాలను బట్టి ప్రభు నీకు కిరీటాలు ఆయన ఇవ్వబోతుంటున్నాడు. కానీ మొట్టమొదట ఎత్తబడే సంఘంలోకి నువ్వు ఉండాలి అనుకున్నట్లయితే యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి ప్రైజ్ గాడ్ మనము రక్షణ పొందుకొని సిద్ధంగా మనం ఉన్నట్లయితే మనకు ఆహ్వానం అనేది దొరుకుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సరే, పేతురు ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను, నా టైం కూడా అయిపోతుంటుంది. పేతురు ఏమంటున్నాడు అంటే పేతురు రెండో పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు. చదవండి, ఎవరైనా ఒకరు చదవండి, చదువు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, ఈ సంవత్సరాలు మనం ఎలా లెక్క పెడతాము అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. సృష్టి క్రమం, ఆది కాండం మనము వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. ఏం జరిగింది మనకందరికీ బాగా తెలుసు. ఇది నేను జస్ట్ క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. సరే, 7 దినాలు కదండి, 7 దినాలు. తిస్రీ అనే పండుగ బూరల పండగ తర్వాత ఏం మొదలవుతుంది? బూరలు ఊదిన తర్వాత 15వ రోజున ఏ పండగ మొదలవుతుంటుంది? గుడారాల పండుగ మొదలవుతుంది. గుడారాల పండుగ ఎన్ని రోజులు జరగాలి? 7 రోజులు జరగాలి. గుడారాల పండుగ దేనికి సాదృశ్యము? 1000 ఏండ్ల పరిపాలనకి సాదృశ్యం. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు మొదలవుతుంటుంది? సంఘం ఎత్తబడ్డ తర్వాతని కదండి, ప్రైజ్ గాడ్. అట్లాగే 7వ రోజు విశ్రాంతి దినమై ఉంటున్నది. 6 రోజులు దేవుడు పనిచేశాడు, 7వ రోజున ఆయన విశ్రమించాడు. అంటే దాని అర్థం ఏంటి?
ప్రకృతిలో కానీ మనం చూసుకున్నట్లయితే, సృష్టి క్రమములు కానీ మనం చూసుకున్నట్లయితే 7 పేతురు ఏమన్నాడు? దేవుని దృష్టికి ఒక్కదే రోజు 1000 సంవత్సరాలకి 1000 సంవత్సరాలు ఒక్క దినానికి సూచనగా ఉంటుంది. సాదృశ్యంగా ఆ లెక్కల ప్రకారంగా, పేతురు చెప్పిన లెక్కల ప్రకారంగా సృష్టిలో మనం చూసుకున్నట్లయితే 6 రోజులు దేవుడు సృష్టిని జరిగించాడు, ఆయన పని చేశాడు. 7వ రోజున ఆయన విశ్రమించాడు. అట్లాగే 7 రోజుల యొక్క గుడారాల పండుగ 7 రోజులు అది జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కదా మొదటి దినాన ఏం జరిగింది? వెలుగు కలిగెను. జాగ్రత్తగా ఆలకించండి. మన రక్షణ ప్రణాళికలో ఈ 7 రోజులు ఉన్నాయి. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, సారికి చెప్తా ఉంటాం, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అని. దాంట్లో చాలా మర్మం ఉంది వెనకాల. బైబిల్ ఊరికే రాయబడలేదు. బైబిల్లో చాలా గొప్ప మర్మాలు ఉన్నాయి మనకి తెలుసుకున్నట్లయితే. ప్లీజ్ గాడ్, ఆది కాండంలోనే ఈ సృష్టి క్రమంలో ఉన్న మర్మం జస్ట్ టూకీగా నేను చెప్పి ముగిస్తాను. ప్లీజ్ గాడ్, మొదటి దినాన ఏం జరిగింది? వెలుగు కలిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఉన్న చీకటి తొలగిపోయింది. చీకటిని ఎవరు సృష్టించాల? చీకటి ఆల్రెడీ ఉన్నది అక్కడ. అట్లాగే పాపమనే చీకటి మనలో ఉన్నప్పుడు యేసు ప్రభు వెలుగు కమ్మని మనల్ని పలికి ఉంటున్నాడు. ప్లీజ్ గాడ్, రక్షణ పొందుకున్నప్పుడు మనము మనము వెలిగించబడ్డాము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక్కడ ప్రకృతి వెలిగించబడింది. ఇప్పుడు రక్షణ ప్రణాళికలో ఒక వ్యక్తి వెలిగించబడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానోదయం అనేది ఆ యొక్క వ్యక్తికి కలుగుతూ ఉంటుంది. రెండవది మనకైనా చూసినట్లయితే ఆకాశం యొక్క విశాలము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. రక్షణ ప్రణాళికలో నీకు స్వాతంత్రం అనేది ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే ఆత్మ ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉన్నాడు. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడు? నీ ఇష్టానుసారంగా జీవించమని కాదు. ప్రైజ్ గాడ్. ఎందుకు ఇచ్చాడు? స్వాతంత్రం కూడా విత్ ఇన్ ద బౌండరీస్. హల్లెలూయా. నీకు హద్దుల్లోనే నీ స్వాతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించుంటున్నాడు. ఆకాశ విశాలంలో పక్షులన్నీ కూడా విశాలంగా ఎగురుతూ ఉంటున్నాయి, కానీ వాటి పరిధిలోనే అవి ఎగురుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే విడుదల పొందుకున్నటువంటి వ్యక్తి, వెలిగించబడినటువంటి వ్యక్తికి ప్రభు ఏం చేస్తున్నాడంటే, రోబోట్ లాగా ఆయన వాడుకోడు, ఒక నియంతలాగా ఆయన వాడుకోడు. నీకు స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చి ఉంటున్నాడు. ఆత్మలో మనకు స్వాతంత్రం ఆయన దయచేసి ఉంటున్నాడు. మూడవది, భూమిని వేరు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. భూమి దేనికి సాదృశ్యము? ప్రైజ్ గాడ్, లోకానికి సాదృశ్యం. అందుకని నువ్వు భూమి మీద ఉన్నా కానీ లోకానుసారంగా నువ్వు జీవించకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి వేరుబాటు జీవితం నీకు ఉండాలి. ఆ స్వతంత్రంలో ఏం చేయాలి అంటే, నీ ఇష్టానుసారంగా ఉండకూడదు, కానీ భూలోకంలాగా లోకానుసారంగా ఆలోచన చేయకుండా ఆత్మానుసారంగా నువ్వు జీవించేవాడిగా ఒక ప్రత్యేకమైనటువంటి వేరుబాటు జీవితం అనేది నీకు ఉండాలి. అందుకని భూమిని ఆయన సపరేట్ చేస్తుంటున్నాడు. నాలుగోది, సూర్యచంద్ర నక్షత్రాలు, హల్లెలూయా, సాక్ష్య జీవితం అయి ఉంటున్నది. ప్రతి ఒక్క విశ్వాసలో కూడా సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అది దేనికి సాదృశ్యము అంటే అవి సూర్యచంద్ర నక్షత్రాలకు సాదృశ్యంగా ఉంటుంది. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడో తెలిసిన? ఎవరైతే ప్రభు యొక్క ఆత్మను ప్రభు వైపు తిప్పుతూ ఉంటున్నారో వాళ్ళు నక్షత్రాల వలె, వాళ్ళు ఆకాశమంది జ్యోతుల వలె వాళ్ళు వెలుగుతూ ఉంటున్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంటుంది. ఐదవది ఏమైంటున్నది? ఐదవది ఏమన్నా, జలచరములు, ఆకాశ పక్షులు ఆయన చూస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. జలచరాలు నీళ్ళలో ఉంటున్నాయి. బయటికి తీస్తే ఏమవుతుంది? చనిపోతుంటున్నాయి. అట్లాగే నువ్వు వాక్యంతో ఎప్పుడు కూడా నింపబడి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నీ జీవం అనేది వాక్యంలో నుంచి నువ్వు తీసుకుంటూ ఉండాలి. నీ బ్రతుకు అనేది వాక్యం మీదనే ఆధారపడి ఉండాలి. నీ జీవితం అనేది వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ఆకాశ పక్షులు ఆ వాక్యంలోనే నీకు విశాలత అనేది ఉంటుంది. హల్లెలూయా. అంటే ఎదగటము, అభివృద్ధి పొందటము, ప్రైజ్ గాడ్, విస్తరించటము అనేది జరుగుతూ ఉంటుంది. ఆరవది, పశువులు, తర్వాత మనుష్య జాతి అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. ప్రైజ్ గాడ్. సృష్టిలో ఇది చివరి ఘట్టమైంటున్నది. ఈ పశువులు దేనికి సాదృశ్యము అని అంటే ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, మనుషులు, ఈ రెండు కూడా ఆత్మ కలిగిన వారు, ఆత్మ లేనివారు. ఎవరు ఆత్మ కలిగిన వారు? మనుషులు ఆత్మకు ఉంది, జంతువులకు ఆత్మ లేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు విశ్వాసిగా ఎదుగుతూ ఉంటున్న సమయంలో మనమందరం కూడా ఆత్మతో నింపబడి ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్, సృష్టి క్రమంలోనే దేవుడు రక్షణ ప్రణాళికను ఆయన పెట్టి, ప్రైజ్ గాడ్, ఆయన ఆ మర్మాన్ని పెట్టి ఆయన ఉంచి ఉంటున్నాడు. ఈ విధంగా మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడు చివరగా విశ్రాంతిలో మనం ప్రవేశించబోతూ ఉంటున్నాము. 7వ దినాన దేవుడు విశ్రమించినట్టుగా సంఘం కూడా 1000 ఏండ్ల పరిపాలనలో విశ్రాంతి తీసుకోబోతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇక్కడ మనము ఉపవాసాలు ఉండి, ప్రైజ్ గాడ్, నిందలు పడి, అవమానాలు పడి, ప్రైజ్ గాడ్, ఎన్నెన్నో కష్టాలు పడ్డాం. ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు మనం పడ్డాం, ఎన్నో నిందలు అవమానాలు మనం భరించాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు, ఇప్పటి వరకు కష్టపడ్డావు, ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు చేయవలసింది కార్యం ఏంటి ఇప్పుడు అంటే కదా, సింహాసనం చుట్టూ మనం చేరి ప్రభువును ఆరాధించడమే మన పని. హల్లెలూయా. 24 గంటలు ఆయనను ఆరాధించడమే మన యొక్క పని ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా దేవుని బిడ్డలారా, ఈ 7 రోజుల సృష్టి, ప్రైజ్ గాడ్, మొదటి దినం చీకటి తొలగించబడింది. 2వ రోజు మనం ప్రత్యేకించబడి విశాలత, మనకు స్వతంత్రం అనేది దొరికింది మనకు. 3వ రోజు మనం ప్రత్యేకించబడి ఉంటున్నాము. 4వ రోజు సాక్షి జీవితం కలిగి ఉంటున్నాం. 5వ రోజు ప్రైజ్ గాడ్ మనము విస్తరిస్తూ ఉంటున్నాము. 6వ రోజు మనము ఆత్మను కలిగి ఉంటున్నాము. 7వ రోజు విశ్రాంతిలో మనం పొందుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రైజ్ గాడ్ ప్రభు మనల్ని దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో ముగించకముందు, రేపు ఇజ్రాయేలులో బూరలు ఊదబోతూ ఉంటున్నారు. ఒకవేళ అదేగిన యూదులైనటువంటి యేసు ప్రభువును వాళ్ళగిన ఆహ్వానిస్తూ ఆ బూరలుగిన ఊదుతూ ఉన్నట్లయితే, యేసు ప్రభుగిన వస్తే మధ్యాకాశంలోకి వస్తే నేనైతే వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. అట్లాగా మనమందరం కూడా మన స్థితి ఏంటి, నేను ఎలా ఉండబోతుంటున్నాను, ఈ రాత్రి మనం పరీక్షించుకున్నట్లయితే గిన, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలలో మనము పాలు పొందబోతూ ఉంటున్నాం. లేకపోతే నీ దర్శన కాలాన్ని నువ్వు ఎరగకపోయినట్లయితే గిన నీ ఇల్లు నీకు విడవబడుతూ ఉంటుంది. హల్లెలూయా. శ్రమల దినాలలో సంఘము విడవబడ్డ తర్వాత ఏమైతే జరగబోతుంటుందో నేనుగానే చెప్తే ఈ రాత్రి నిద్ర పట్టదు మీకు. అలాంటి ఘోరమైనటువంటి కార్యాలు జరగబోతుంటున్నాయి. అవి ఎన్కౌంటర్ కాకముందే, అవి మనకు రాకముందే మనం ఎత్తబడి సంఘములుగా ఉండగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. కనుక ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు చూస్తూ ఉంటున్నాయి. ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇజ్రాయెల్ కూడా ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. నేను చెప్పాను ఇందాకనే ఆల్రెడీ. ఐగుప్తు 40,000 మంది సైనికులను వాళ్ళ ప్రక్కన సైనాయి పెనున్సిలా అనే ప్రాంతంలో వాళ్ళు మోహరించి ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. తక్కిన 57 దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద మేము పన్నాంగం పడతాం, మేము అటాక్ చేస్తామని వారు ఇజ్రాయెల్ కూడా భయంతో ఉంటున్నారు. ఏం చేయలేని పరిస్థితులు వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. దేని బిడ్డరా, ఈ ప్రసవేదన ఎప్పుడైతే మొదలవుతుంటుందో మగపిల్లడు ఎప్పుడు పడతాడో తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అదే సంఘం యొక్క విడుదల అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ఆ సంఘంలో మనమేనే ఉన్నట్లయితే విడుదల పొందుకొని ప్రభువుతో మనం ఉండబోతుంటున్నాం. అందుకని ఈ సమయంలో, ఈ రోజులలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు అయి ఉంటున్నాయి. ఆమేన్. నేను చెప్పినట్లుగా ఇదేగైనా జరిగినట్లయితే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆమేన్. ఒకవేళ జరగలేదే అనుకోండి, ఆమేన్, ఇంకొక అనాలజీ ఏంటంటే దానియేలు యొక్క 70 వారాలు ఉంది. ఆమేన్. ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఆ ఎర్రపేయను బలి ఇచ్చేంత వరకు 69 వారాలు గడిచిపోయినాయి. 70వ వారము మొదలవ్వాలి. కానీ ఎప్పుడు మొదలవుతుంటుంది ఇంకా తెలియదు మనకి. ఎందుకు? అమావాస ఎప్పుడవుతుందో, పున్నమి ఎప్పుడవుతుందో మనకు తెలియదు. వీళ్ళు ఇది డిక్లేర్ చేయరు. కారణం ఏంటంటే చంద్రుని చూడాలి. చంద్రుని కనపడితేనే, ఇశ్రాయేలీయులు కూడా చంద్రుని చూస్తేనే బూరెలు ఊదుతారు. చంద్రుడు ఎప్పుడు కనపడతాడో తెలియదు. అందుకనే యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఇందాక డేట్లు చెప్పాను. కానీ అసలు సంగతి ఏంటంటే ఆ చంద్రుడు ఎప్పుడు కనపడతాడో తెలియదు. అందుకని బూరలు పట్టుకొని రెడీగా ఉంటారు వీళ్ళు. ప్రైజ్ గాడ్. 2 విట్నెస్లు
సాక్షులు ఆ చంద్రుని చూసిన తర్వాత ఇదిగో మేము చూసాము అని ఇద్దరికైనా సాక్ష్యం పలికితే అప్పుడు వెంటనే వీళ్ళు బూరలు ఊతుంది. కానీ అది ఎప్పుడు కనపడుతుందో తెలియదు. అందుకని యేసుప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాకపోతే ఈ డేట్లు కానీ, ఈ సంవత్సరాలు కానీ, నెలలు కానీ మనం చెప్పేది ఊహాగానాల ముందే చెప్తుంటున్నాం. కానీ యేసుప్రభు కూడా ఏమని అడిగినా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మీరు జాగ్రత్తగా వేచి ఉండి కనిపెట్టండి అని చెప్పేసి అని చెప్తుంటున్నాడు. ఒకటి ఇప్పుడు మనకు జరిగింది అడిగినా బూర శబ్దం వినాలి, మధ్యాకాశంలో యేసుప్రభుని చూడాలి. హల్లెలూయా. ఈ రెండుగానే మనం చేయగలిగినట్లయితే అదే మనకు ధన్యత. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.